స్ట్రీట్ మెనూ రెస్టారెంట్ మాక్సిమం కొచ్చిలో ఏ రెస్టారెంట్ అయినా 1 గంట లోపు ఫినిష్ అయిపోతాయి అనమాట, క్లోజ్ అయిపోతే కొచ్చిలోని. కాకపోతే ఇప్పుడు ఏంటంటే కేరళ మొత్తం మీద ఓనం ఫెస్టివల్ అనమాట, అందుకనే రెస్టారెంట్లు అన్ని చూసారు. ఆపోజిట్ లో కూడా అన్న ఈ ట్రెడిషనల్ రెస్టారెంట్లు అన్ని ఓపెన్ ఉన్నాయి అనమాట. ఫ్యామిలీస్, ఫ్రెండ్స్ సర్కిల్ చాలా మంది, టీనేజర్స్, అసలు ఓల్డ్ ఏజ్ మొత్తం చాలా మంది వస్తున్నారు అనమాట. మిడ్ నైట్ ఇది 1 o'clock అవుతుంది, అయినా సరే ఎంతమంది వస్తూనే ఉన్నారు క్రౌడ్. ఎందుకంటే ఓనం అంటే ఇది పెద్ద పండుగ. మనకి సంక్రాంతి ఎలాగా ఆంధ్ర తెలంగాణ అలాగా ఇక్కడ అనమాట ఓనం అనేది. ఇక్కడ రెస్టారెంట్ లోపలికి వెళ్ళి చూపిస్తా, మొత్తం ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తా. మనం సంక్రాంతి అప్పుడు ఏం చేస్తామంటే సంక్రాంతి, భోగి, కనుమ ఇవన్నీ వదిలేసి లాస్ట్ 3వ రోజు నాన్ వెజ్ పెట్టుకుని తింటూ ఉంటాం గట్టిగా, తగులు మిగులు అంటాం కదా, మొక్కలన్నీ వండుకుంటాం. ఇక్కడ ఏంటంటే వానం రోజు నైటే మొత్తం వండిసి తినేస్తున్నారు అనమాట. అంటే వండిసి తినడం అంటే మాంసాహారం తినేస్తున్నారు. అయితే యాక్చువల్లీ ఏంటంటే ఈ వానంతో మొత్తం షాపులు కూడా అన్ని క్లోజ్ అనమాట. మొత్తం రోడ్లన్నీ ఎంటీగా ఉన్నాయి, అన్ని క్లోజ్ ఉన్నాయి. కానీ రెస్టారెంట్లు ఉన్నాయి, ఫుడ్ రెస్టారెంట్లు. సో లోపలికి వచ్చాను, ఇప్పుడు చూపిస్తా ఫుడ్ అవి ఏమున్నాయి. మొత్తం అన్ని చాలా ఆర్డర్ పెట్టాం, మండే ఫిష్ అవి ఇవి అని మొత్తం ఎక్స్పోర్ట్ చేస్తాం. ఫిష్ అంట ఇదో తెచ్చాడు మాయ, ఫిష్ రోస్ట్ అన్నాడు. ఇది గొరసపరిగిల్లా కనబడుతున్నాయి. మాయ ఫుడ్ ఆర్డర్ చేసే ముందు వచ్చాడు అనమాట కేరళ. ఇది చాలా స్పెషల్, ఎందుకంటే మైనిసెస్ యాక్చువల్లీ చిన్న కప్పు ఇస్తారు, కానీ ఏంటంటే బాటిల్ పెట్టేస్తున్నారు, పాలు ప్యాకెట్ పెట్టేస్తున్నారు చాలా అనమాట. స్ట్రీట్ మెన్యూ రైట్, రెస్టారెంట్ మెన్యూ. థ్యాంక్ యూ. ओके, एक पीस एक्स्ट्रा हो एक्स्ट्रा दे दो, एक पीस है అమ్మాయి సర్వ్ చేయిస్తాడు ఏంటండి, నాకు కూడా ఇది గాడి దిగి అట్లాగా ఉంది. తింటారా ఇది ఎవరైనా తింటారా? కోడిలో లాగా కోడి సరిపోయింది దీనికి. మాయ తెచ్చాడు, మండి తెచ్చి పెట్టాడు సత్తా అలాగన్నా. ఏంటి చిన్న పెద్ద ఉన్నాయి, ఒక్కొక్కటి ఒకలా ఉంది గురు. ఏంటంటే 6 వచ్చాం అనమాట, ఇక్కడికి 5 వచ్చాం. ఇక్కడ ఈ వానం స్పెషల్ ఏమో ఒకటి చిన్నది, ఒకటి పెద్దది, ఒకటి రకరకాలు తెచ్చాడు. రైస్ మట్టు తెచ్చాడు, రైస్ మట్టుగా గట్టి జురేస్తాయి, వర్తబుల్ చేస్తాను మనం కట్టిన డబ్బులు. మైనీస్ కూడా మనకి నచ్చినంత అనమాట, పాలు పేక డబ్బాలా పెట్టేస్తారు వీళ్ళు. మనకి హైదరాబాద్ లో ఏంటంటే మైనీస్ ఏ మండీలో, అరబ్ మండీలోనే చిన్న కప్పుతో ఇస్తారు అనమాట. ఎంత కప్పుతో క్వాంటిటీ ఇస్తారు మైనీస్ సాస్. కానీ ఇక్కడ ఏంటంటే ఇస్తారు కదా మైనీస్ సాస్, అందుకే మధ్యాహ్నం వచ్చినా మళ్ళీ వచ్చాను మైనీస్. చెప్పాను ఇంకోటి వస్తుందా, మాయ తెచ్చాడు, ఇంకోటి తెచ్చాడు. డబ్బులు వేస్తాడు, దానికి కూడా డబ్బులు వేస్తాడు. సపరేట్ తెచ్చి ఇంట్లో పెట్టిందా, దానికి తెలిసి ఆ పీసులకే ఇస్తారు బిల్లు. పీస్ ఇక్కడ వీడియోలో కనబడుతున్నాయి, చాలా పెద్దది అనమాట, చెక్కిపోతాయి. రైస్ అగైన్ వి విల్ ఆస్క్ రైస్ కొండూరు మైనీస్ వేసుకుంటుంది. ఫింగర్స్ దురేస్తాను, ఎందుకంటే మైనీస్ దొరకడమే చాలా కష్టం. అన్లిమిటెడ్ మైనీస్ అనమాట ఇక్కడ. వానం స్పెషల్. ఈ మైనీస్తో ఈ మొక్క అలా జురుకుని పెట్టి తినుకుంటే రెస్టారెంట్ మాయ ఎందుకు వచ్చి యూట్యూబర్ అని అడిగాడు. యూట్యూబర్ మాయ అన్నా, ఆయన కూడా బిల్లులో పాలో కూడా తగ్గించారు అనమాట. సరేలో ఏం చేస్తాం, కట్టేస్తాం మొత్తం. ఫిష్ మండి, చికెన్ మండి చెప్పాం అనమాట. ఈ ఫిష్ చూసారా, ఉద్దుపాలు కూడా తెచ్చాడు. అది ఏంటంటే సర్వీస్ చేస్తున్నాను, లేడీస్ టేబుల్ దగ్గర ఎక్కువ ఉండిపోతున్నారు అనమాట. మగవాళ్ళు ఉంటే రావట్లేదు, లేడీస్ దగ్గరికి వెళ్ళి అన్ని బాగా సర్వ్ చేస్తున్నాను ఫాస్ట్గా. మైనీస్ సాస్ అయితే మొత్తం నేను కచ్చింబరి వేసుకుంటాను కదా, రైతా వేసుకున్నట్టు వేసుకుంటాను. మైనీస్ సాస్ లాగా వేసుకుంటాను, రైతాలాగా వేసుకుంటాను. ఈ మైనీస్ సాస్ కి చాలా పెద్ద హిస్టరీ ఉందన్నమాట. పూర్వం నైజాం నవాబుల దగ్గర మా తాతయ్యలు పనిచేసేవారు. అప్పుడు ఏంటంటే ఎగ్గులు చాలా తక్కువ రేటు ఉండేవి. అప్పుడు ఏంటంటే ఈ సాస్ ఏదైనా బిర్యానీలో పొడి ఉంది, దీనికి ఏదైనా కలుపుకొని తినాలనేసి ఎగ్ వైట్లు అన్ని, ఎగ్ ఎలా తక్కువ రేటు కాబట్టి దాంతో ఎగ్ వైట్ అని సపరేట్ చేసి దాంతో ఒక పదార్థం కనిపెట్టారు అనమాట. ఆ పదార్థమే మైనీస్ సాస్ గా మనకి ఇప్పుడు మండీలో వచ్చింది. ఇది అరబ్ కంట్రీస్ అన్నిటిగా, మస్కట్, ఒమన్ కంట్రీస్, దుబాయ్, షార్జా అన్ని కంట్రీస్ కి పాకిపోయింది.
మనం హైదరాబాద్లో అందుకే చూసారా ఏ రెస్టారెంట్ అయినా సరే మన సోదరుడు కూడా ఏం చెప్తున్నారు అయితే ఏంటంటే హైదరాబాద్లో ఎవరైనా అడిగితే చిన్న కప్పు తీస్తారు, ఎందుకంటే ఇదంతా ఎగ్ వైట్ హైలీ ప్రోటీన్ అనమాట, అందుకని ఎవరు అనమాట. ఇక్కడ కూడా చాలా తక్కువ గుడ్లో రేటు ఉండడం బట్టి ఎగ్ అందరూ చేసింది మనీ సాస్ చాలా తక్కువ కూడా తయారైపోతుంది కాబట్టి మనం మనీ సాస్ బాటిల్ ఇచ్చేస్తుంది అనమాట. అది ఈ మనీ సాస్ చరిత్ర. చేప ఆర్డర్ పెట్టాము, చేప ఏది వరుస పరిగలు ఉంటారు కదా ఆంధ్రాలోని చెరువులు గడ్డ దొరికి పడేస్తుంటుంది తినాం అనమాట, బూడిద వాసన వస్తుంది. నాకు వరుస పరిగి తెచ్చి ఏదో అప్పుల ఫిష్ ఆ ఫిష్ టోన ఫిష్ రేంజ్ లో ఇచ్చాను అనమాట. కింద తమలపాకు అరిటాకు వేసి ఒక్కోసారి ఇది కూడా చాలా తక్కువైంది, చాలా అవార్డు. నేను కేరళలో కొచ్చిలో ఉన్న 2 రోజులు ఇక్కడికి వచ్చేస్తాను. మొత్తం నా హోటల్లో కూడా రెస్టారెంట్ పెయింటింగ్ చాలా అవార్డు. వీడియో అందరికి నచ్చినా నచ్చకపోయినా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేయండి, ఎందుకంటే చాలా వీడియోస్ వస్తాయి.